అమరావతిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణంలో కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీగా కమిషన్లు చేతులు మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 12,779 రూపాయలు పెంచారు. ఈ నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. భారీగా ముడుపుల కోసమే అంచనా వ్యయం పెంచేశారని నిపుణులు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం పెంచేయడంలో చంద్రబాబు సర్కార్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయమే ఇందుకు తార్కాణం. నేలపాడు వద్ద అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ శాశ్వత సచివాలయం హెచ్ఓడి కార్యాలయాల కోసం 5 టవర్లను డయాగ్రిడ్ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవనాలకు హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్విఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం 2,316.88 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల బట్టి చూస్తే శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 12,779 అని అర్థమవుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో 5 స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 4,000కు మించడం లేదని ఇంజనీరింగ్ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అంటే శాశ్వత సచివాలయం కాంట్రాక్ట్ పనుల్లో భారీగా కమిషన్లు చేతులు మారుతున్నాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. శాశ్వత సచివాలయం నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం ఇంకెంత పెరుగుతుందో అని లెక్కలు వేస్తున్నారు. గతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం వ్యయం చదరపు అడుగుకు 3,350 రూపాయలతో మొదలై పూర్తయ్యేసరికి చదరపు అడుగుకు 19,183 రూపాయల చొప్పున బిల్లులు చెల్లించారు. రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.